మీరే గనక బిగ్ బాస్ హౌస్‌లో ఉంటే ఎవరిని ఇంట్లోంచి బయటికి పంపిస్తారు? ఒకే ఒక్క పేరుని కింద కామెంట్ సెక్షన్‌లో రాయండి. చూద్దాం ఎంతమంది ఎవరి పేరు చెప్తారు ఏంటనేది. మర్యాద మనీష్ హౌస్‌లోంచి వెళ్ళిపోయాడు. కామనర్స్‌లో ఒకళ్ళని లాస్ట్ వీక్ సెలబ్రిటీస్‌లో ఒకళ్ళని పంపించేశారు. ఒక ఫీమేల్, ఒక మేల్ వెళ్లారు. మొన్నటి వరకు అయితే ఆశా సైనియ కన్ఫర్మ్‌గా వెళ్ళిపోద్ది అనుకున్నారు. ఆఖరి నిమిషంలో గ్రీన్ అండ్ రెడ్ బటర్‌ఫ్లైస్ తెర మీదకి వచ్చే వరకు కూడా ఎట్టి పరిస్థితిలో ఆశా సైని వెళ్ళిపోతుంది, డౌటే లేదు అని చాలామంది అనుకున్న డిస్కషన్స్, సిచ్యువేషన్స్ మనం అబ్జర్వ్ చేసాం. అయితే ఆన్ అ హోల్ సినారియో టర్న్స్ థింగ్స్ అన్ని టర్న్ అవుతూ ప్రియా అండ్ శ్రీజ గనక నామినేషన్లోకి వస్తే వాళ్ళు వెళ్తారు. ఇప్పటివరకు శ్రీజ ఇప్పుడు నామినేట్ అవ్వలేదు కదా అని అందరూ అనుకున్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్లో డీమన్ పవన్ చాలా పెద్ద నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఒక నిర్ణయం కాదు, 2-3 సార్లు ఈ నిర్ణయాన్ని అతను తీసుకున్నాడు. అయితే కెప్టెన్ డీమన్ పవన్ ఇచ్చినటువంటి బంపర్ ఆఫర్తో శ్రీజ ఈరోజు బతికిపోయిందని చెప్పారు. ఈరోజు అంటే రీసెంట్గా జరిగిన ఈ నామినేషన్స్లో శ్రీజ బతికి బయటపడిందంటే డీమన్ పవన్ వల్లనే చెప్పాలి. ఇప్పటివరకు హౌస్లో 2 వారాలు 2 నామినేషన్ జరిగితే 3వ వారం శ్రీజ అల్టిమేట్గా నామినేట్ అయింది. లాస్ట్ వీక్ అవ్వాలా, అంతకుముందు కూడా అవ్వాలా, ఈ వైక్ అయింది. కానీ మళ్ళీ డీమన్ పవన్ వల్ల సేవ్ అయింది. అంటే ఒక రకంగా బిగ్ బాస్ లవర్స్కి ఇది బ్యాడ్ న్యూస్ అంటున్నారు కొంతమంది. ఎందుకంటే శ్రీజ కనుక నామినేషన్స్లో ఉంటే చాలామంది సెలబ్రేట్ చేసుకున్నారని. కానీ మన పులిహాల రాజా ఢమాల్ పవన్, అతను డీమన్ పవన్ కాదంట, ఢమాల్ పవన్ రీతు చౌదరి మీద ఉన్నటువంటి పోరాటాన్ని కాసేపు పక్కన పెట్టి తనకిచ్చిన పవర్స్తో నామినేషన్స్లో ఉన్న రీతుని కాకుండా శంకిని శ్రీజని పిలవడం మొదలెట్టారు. శంకిని శ్రీజని సేవ్ చేసి దిమ్మ తిరిగే జలక్కిచ్చాడు. రీతో కోసం తప్పించిపోతున్న డమ్మాల్ పవన్ ఆమెను కాకుండా శ్రీజాని సేవ్ చేయడం ఏదైతే ఉందో అదిని రీతుని ఆ రకంగా అతను చెప్పుతో కొట్టినట్టే కదా అంటున్నారు. 3వ వారం నామినేషన్స్లో చాలా ట్విస్టులు జరిగాయి. ముందుగా టెనెంట్స్లో ఉన్న సామాన్యులు హరీష్, శ్రీజ, పవన్ కళ్యాణ్, ప్రియా శెట్టి, డీమన్ పవన్లకి సెలబ్రిటీలు నామినేట్ చేసే అవకాశం ఇచ్చారు. అయితే 5గురు మొత్తం నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఈ 5గురిలో ఒకరు టెనెంట్స్ కంపల్సరీ ఉండాలి. అంటే హరీష్ అండ్ బ్యాచ్లో ఒకరు ఉండాలి. మీరో నుంచే ఉండాలని చెప్పారు. దీంతో హరీష్ను నామినేట్ చేసింది శ్రీజ. అలాగే నామినేషన్ సెలక్షన్స్లో హరీష్, సంజన, సుమన్ శెట్టి, రీతు చౌదరి, ఫ్లోరా సైనిని నామినేషన్లో నిలిచారు. ఆ తర్వాత సెలబ్రిటీలని సామాన్యులను నామినేట్ చేసే అవకాశం కల్పిస్తూ ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్. దాంతో శంకిని సిస్టర్స్ ప్రియా శెట్టి, శ్రీజాలు నామినేట్ అయ్యారు. కానీ హౌస్కి కెప్టెన్గా ఉన్న డీమన్ పవన్కి స్పెషల్ పవర్స్ ఇచ్చారు బిగ్ బాస్. ఆ పవర్తో ఒకరిని సేవ్ చేయొచ్చు. డీమన్ పవన్కి స్పెషల్ పవర్ ఇచ్చారంటే ఆ కాట్రాజ్ ఖచ్చితంగా రీతురాజ్ని సేవ్ చేస్తాడని అందరూ అనుకున్నారు. అదే చేస్తే వీకెండ్లో నాగార్జున మళ్ళీ నేలకేసి బాస్తాడు అనుకున్నాడేమో కానీ శ్రీజాని సేవ్ చేశాడు. దాంతో ఈ వారం నామినేషన్స్లో 6గురు నిలిచారు. ఫ్లోరా సైని, రీతు చౌదరి, రాము రాథోడ్, హరీష్, ప్రియా శెట్టి, పవన్ కళ్యాణ్. ఈ 6గురికి కూడా డిఫరెంట్ రీజన్స్తో నామినేట్ చేశారు. మొదట కామనర్స్ నామినేట్ చేసిన 5గురు డిస్కషన్స్ అనంతరం సంజన, సుమన్ శెట్టిల పేర్లని కొత్త టెనెంట్స్ అంటే తనూజ అండ్ బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసేశారు సంజన, సుమన్ పేర్లు. ఎందుకంటే సుమన్ శెట్టి సేవ్ అవడంతో నామినేషన్స్లో ఉంటేనే మజా ఉండేది. అతను ఫాలోయింగ్ దెబ్బకి ఓటింగ్ షేక్ అవుతుంది, కానీ జస్ట్ మిస్. బట్ ఈ వారం ప్రియా శెట్టి నామినేషన్స్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా తను వెళ్ళిపోతుంది అని నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే లాస్ట్ వీక్ కూడా తను సేవ్ అయింది. బట్ ఆశా సైని ఉంది కాబట్టి చెప్పలేం. బట్ ఈ వీక్ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది అనే దాన్ని బట్టి రోజుకి ఓటింగ్ పర్సంటేజ్ అనేది మారుతూ ఉంది కాబట్టి చెప్పలేం. హౌస్లో జరిగే థింగ్స్ బట్టి, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు బట్టి ఇదే ప్యాటర్న్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంటుంది. సో మీరేమంటారు? నిజంగానే తను చెప్పుతో కొట్టినట్ట డీమన్ పవన్ రీతుని, లేదా తెలివిగా ఆడడం మొదలుపెట్టాడా? అతను నిజస్వరూపం ఇదేనా? రీతు ఎట్లా తీసుకుంది దీన్ని? భయపడ్డాడా ఈయన వీకెండ్ నాగార్జున ఏమన్నా అంటారని? జనం ఏమన్నా అనుకుంటారని భయపడ్డాడా? అసలు ఏంటి శ్రీజాని ఎందుకు సేవ్ చేసడం మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.